ఈరోజు మన ఇతిహాసాలు బట్టి రామాయణం మహాభారతంలో మనం ఏం నేర్చుకోవాలో చెప్దాం అనుకుంటున్నాను. మొదటిగా అక్షరమాల ఉపయోగించి రామాయణం చెప్దాం అనుకుంటున్నాను. అయోధ్యకు రాజు దశరథ మహారాజు, ఆయనకు 3 భార్యలు, ఈ ఎరలో మెరిసిన శ్రీరామచంద్రుడు, ఈయనకు 3 తమ్ముళ్ళు, ఉత్తమ ఇల్లాల సీతాదేవి, ఉర్మిళ లక్ష్మణుడికి భార్య మరియు సీతకు చెల్లెలు, ఋషులు వశిష్ఠ విశ్వామిత్రు గురువులు. ఎన్నడూ తండ్రి మాట జవదాటలేదు. 14 ఏళ్ళు వనవాసం చేశారు. ఐకమత్యంతో వారిని మైత్రి చేశారు. ఒక్క బాణంతో వాలిని సంహరించారు. ఓపికతో శబరి ఎంగిళ్ళ పండుతున్నారు. ఔగ్యారంతో అహల్యకు శాప విమోచనం చేశారు. అందరితో కలిసి వారధి నిర్మించారు. అహా అంటూ రావణాసుని సంహరించారు. ఇప్పుడు రామాయణంలో కంక్లూజన్ చెప్పబోతున్నాను. రావణ రాజ్యంలో ఉన్న విభీషణుడు చెడిపోలేదు, రామరాజ్యంలో ఉన్న కైకేయి బాగుపడలేదు. దీన్ని బట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనం ఎక్కడున్నామో ముఖ్యం కాదు, మన స్వభావం ఎలాంటిది అనేది ముఖ్యం. ఇప్పుడు మహాభారతం చెప్దాం అనుకుంటున్నాను. ఇది కురుక్షేత్ర యుద్ధం అయిపోయాక బలరాముడు కృష్ణుని అడుగుతాడు, కృష్ణ నువ్వు ఇంత చేసినందుకు మనుషులకు ఏం ఉపయోగం అంటే, కృష్ణుడు నవ్వుతూ అంటాడు, భీష్ముడిలా పరిణామాలు తెలియకుండా మాట ఇవ్వకూడదు, ధృతరాష్ట్రుల్లో పిల్లలు ఏం తప్పు చేసినా సమర్థించకూడదు, గాంధారీలాగా పిల్లలు ఏం తప్పు చేసినా చూడకుండా ఉండకూడదు, పాండురాజులా కామవాంఛకు ఉండకూడదు, కుంతిలా పరిణామాలు తెలియకుండా కోరికలు కోరకూడదు, ధర్మరాజులా జూదం ఆడకూడదు, జూదం ఆడినా ఎక్కడ ఆపాలో తెలియాలి, ద్రౌపదిలా ఎక్కడ పడితే అక్కడ నమ్మకూడదు, దుర్యోధనులాగా పరే వాళ్ళ మాటల్ని గుడ్డిగా నమ్మకూడదు, దుశ్శాసనులాగా ఆడవాళ్ళ శీలాన్ని గౌరవించకుండా ఉండకూడదు, కర్ణుడిలాగా ఎవరు మంచివాళ్ళు ఎవరు చెడ్డవాళ్ళని తెలియకుండా మాట ఇవ్వకూడదు, స్నేహం చేయకూడదు, అశ్వత్థామలాగా గర్భంలో ఉన్న శిశువుని చంపాలనుకోకూడదు, ద్రోణాచార్యుడిలాగా ఎవరేం చెప్పినా అది నిజమని నమ్మకూడదు. ధన్యవాదములు.